దేశ ప్రజల సంస్కృతిని సాంప్రదాయాన్ని మార్చాలని వాళ్ళ మతాన్ని మార్చాలని చెప్పి ఎంత దుర్మార్గమైన ప్రయత్నాలు చేసిందో ఆ చరిత్ర తవ్వుతూ ఉంటే బయటకు వస్తూ ఉంటుంది. గురు గోవింద్ సింగ్ ఆనాడు నా సంస్కృతి నా సాంప్రదాయాల మీద దాడి చేసే అధికారం ఎవరికి లేదు, అవసరమైతే ప్రాణాన్ని పణంగా పెడతాం, త్యాగం చేస్తాం తప్ప మేము మార్చుకోమని చెప్పి ఆయన ఎలుగెత్తినప్పుడు, పిడికిలి బిగించినప్పుడు ఆయన ఇద్దరు కుమారులు, యుద్ధంలో ఇద్దరు కుమారులు చనిపోతే మిగతా ఇద్దరు కుమారులు, ఒకరు 9 సంవత్సరాల అబ్బాయి, ఒకరేమో 7 సంవత్సరాల అబ్బాయి. ఆ ఇద్దరు కుమారులు జురావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ఇద్దరు కుమారుల్ని నిలబెట్టి చుట్టూ గోడగట్టి సజీవ సమాజమైనటువంటి దుర్మార్గపు చరిత్రని ఈ నేటి తరానికి అందించాలనే సంకల్పంలో త్యాగాల చరిత్రని, బలిదానాల యొక్క గొప్పతనాన్ని ఈ తరానికి అందించాలనే సంకల్పంలో భాగంగా నరేంద్ర మోడీ గారు వీర్ బాల్ దివాస్ అంటే పిల్లల త్యాగాల దినంగా జురావర్ సింగ్, ఫతే సింగ్ గారి ఆనాటి త్యాగాల ఆధారంగా పిలుపునివ్వడం జరిగింది. పంజాబ్ వీరులకు పుట్టినిల్లు. స్వతంత్ర సంగ్రామంలో కూడా ఆనాడు జలియన్వాలా బాగ్లో జనరల్ డయర్ నాయకత్వంలో ఆనాటి బ్రిటిష్ ఆర్మీ పీస్ఫుల్గా సమావేశం ఏర్పాటు చేసుకున్న ప్రజలపైన కాల్పు జరిపి 100 మందిని హత్య చేస్తే వాళ్ళ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని భగత్ సింగ్ ప్రతినబూంతుడు, నా ప్రజల రక్తాన్ని కళ్ళ చూసినటువంటి డయర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి 12 సంవత్సరాల భగత్ సింగ్ మట్టితో ప్రమాణం చేసి ఆజాద్ చంద్రశేఖర్, రాజ్గురు సుఖ్దేవ్ లాంటితో వాళ్ళతోటి జనరల్ మట్టు పెట్టే ప్రయత్నం చేసిండు ఆయన. ఆ క్రమంలో వారికి ఉరిశిక్ష పడ్డది. ఉరిశిక్ష పడ్డప్పుడు వాళ్ళు కోరవచ్చు బ్రిటిష్ ప్రభుత్వాన్ని, మాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పి కోరవచ్చు. కానీ వాళ్ళు కోరలే. వారు ఒకటే అన్నాడు, భగత్ సింగ్ ఉరి కంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా, నా ఊహల ఊయలలో మరో జగత్ వీక్షించదా అని చెప్పి ఆయన ఎలుగెత్తి చాడిన తప్ప ఎక్కడ కూడా రాజీ పల్లె. ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన విశ్వాసాలన్నీ కూడా కొన్ని 100 సంవత్సరాలుగా మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి సాధించుకునే తప్ప అవి అడుక్కుంటే వచ్చినాయి కాదనే విషయాన్ని ఈ తరం అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మనుషులం కేవలం కుటుంబాలు మనం బతకడమే కాదు, ఇవాళ దేశభక్తి మన సంస్కృతులని, మన సాంప్రదాయాలని కాపాడుకునేటువంటి కమిట్మెంట్ తప్పకుండా ఈ తరాలకు ఉండాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతినపూనాలని, ఇవాళ వీర్ బాల్ దివస్ ఏదో జరుపుకుంటున్నామో ఏదో మనం కేవలం ఒక రోజు జరుపుకోవడం కాకుండా వారి ఆశయాలు, వారి కమిట్మెంట్, వారి త్యాగాలని గుండెలు నింపుకొని రాబోయే కాలంలో మనకు మనం రక్షించుకోవడం, భారతమాత ముద్దు బిడ్డలుగా మన కర్తవ్యం నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.